హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు ఉసిరికాయ పులిహోర చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చేసి చూపిస్తారండి. నేను ఆల్రెడీ శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఉసిరికాయలన్నీ 8 కాయలు శుభ్రం చేసుకొని తుడిచేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇదిగోండి ముక్కలై కోసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం అండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాను. ఇదిగోండి ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఉసిరికాయలు ఇలా మిక్సీ పెట్టుకొని మనం తాలింపులో వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుంటున్నానండి. కళాయి పెట్టుకుందామండి. కళాయి వీటెక్కిందండి. దీంతో 2 స్పూన్లు వేసుకోవాలండి. ఇది 50 గ్రాములు ఉంటుంది. 2 వేసుకుంటే 100 గ్రాములు అండి. పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడి అయిందండి. మనం ఇప్పుడు తాలింపులు వేసుకోవాలండి. ఆవాలు, సాయిపప్పు, పచ్చెనగపప్పు అండి అన్నీ కలిపి వేసుకుంటున్నానండి. ఇప్పుడు తాలింపుల్లో సాయిపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు వేసుకున్నామండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుంటానండి 1 స్పూను. తర్వాత మనం కొంచెం అల్లం తురుము వేసుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పులు అండి ఒక 10-15 చొప్పున వేసుకుంటున్నానండి. టేస్ట్కి బాగుంటుంది అన్నమాట. ఇవి కూడా దోరగా వేగాలండి. వేరుశనగ గుళ్ళు అండి కప్పు వేసుకోవాలండి. ఒక 50 గ్రాముల పైనే ఉంటాయండి. ఎండుమిరగాయలండి 4 చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి. ఐదు పచ్చిమిరకాయలండి చీలికలు చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం ఒక గుప్పుడు. ఉసిరికాయ తురుము చేసుకున్నాం కదండి మిక్సీలో, ఇది వేసుకుందామండి. 1/2 కేజీ బియ్యాన్ని కరెక్ట్గా సరిపోతుందండి. 7 కాయలు తీసుకున్నాను. కొంచెంసేపు మగ్గాలండి. ఉసిరికాయ నీరంతా పోయేదాకా కొంచెంసేపు వేయించుకుందాం. 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. చూసారండి ఎలా మగ్గుతుందో. ఉసిరికాయ నీరంతా మనకి తగ్గిపోవాలండి. నూనె పైకి కనపడేటట్టుగా ఉండాలి. 5 నిమిషాలు అయితే మగ్గిపోతుందండి. మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. కొంచెం 1/2 కేజీ రైస్ కదండి, కావాలంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి మీరు. పసుపు వేసుకుందామండి లాస్ట్. ఇప్పుడు 1 స్పూన్ వేసుకున్నానండి పసుపు. చూసారండి మన పసుపు ఇంట్లో కలరే మారిపోయింది. రైసు వండుకొని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకున్నానండి. అది కలుపుకోవటం ఇప్పుడు. చూసారా ఇలా వేసేసుకోవాలి. ఆరిపోయిందండి. చక్క పొడి పొడిలు ఆడుతూ ఉంది. అన్నం ఉడికేటప్పుడు ఒక చుక్క ఆయిల్ వేసుకున్నాం అనుకోండి పొడి పొడిలు ఆడుతూ వస్తుంది పులిహోరకి. మనం స్టవ్ కట్టేసేసుకొని ఇంకా తిప్పుకోవటమేనండి. ఇది ప్రసాదానికైనా లంచ్ బాక్స్లోకైనా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడైనా సరే మనకి ఇలా చేసుకొని పెట్టేయచ్చండి. పిల్లలు చక్కగా తింటారనమాట. ఉసిరికాయ అంటే అది హెల్త్కి చాలా మంచిదండి. కళ్ళకు కానీ జుట్టుకు కానీ మనం దీన్ని ఎలా తిన్నా మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది ఉసిరికాయ అంటే. అంతేనండి. చూసారా ఎలా అయిపోయిందో. 10 నిమిషాల్లో సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇది ఉసిరికాయ పులిహోర కదండి. ఇది ఉసిరికాయ వగరగా ఉంటుంది కాబట్టి ఒక నిమ్మకాయ మనం పిండుకోవాలండి. బాగుంటుంది. అంతేనండి. మీరు కూడా ఎలా ఉందో చేసుకొని నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి. చూసారండి ఎలా ఉంటుందండి పులిహోర అంటే. ఉసిరికాయ పులిహోర ఎలా ఉందో చూసారండి. భలే రుచిగా ఉందండి. మీరు కూడా అలాగే చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో మీరు చేసుకొని తిని నాకు తెలియపరచండి. అంతేనండి. బాయ్.